ఆధునిక యుగంలో ప్రతి మనిషి మైండ్ కూడా కమర్షియల్ అయిపోయేది. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్లో కూడా కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో రిలేషన్స్ను కూడా చూసే సందర్భం మనం చూస్తుంటాం. కానీ కొంతమంది నిజంగానే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిజినెస్ను బిజినెస్గానే ఆదరించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అందులోకి మేము ఉన్న ప్లేస్ కరీంనగర్ అయినా కూడా మా మంత్రిని పెద్ద సేటు సీతారాం ఉన్నాడు, మా క్లాస్మేట్. తర్వాత ఇక్కడ స్టేషనరీ షాప్ పెట్టుకున్న శ్రీనివాస్ కూడా ఇక్కడ తన షాప్లో ఇవాళ మమ్మల్ని ఇన్వైట్ చేశాడు. ఈ ఇద్దరిని మరి చూసి చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే సీతారాము కేవలం బిజినెస్ అంటే బిజినెస్ చేస్తున్నాడు, బట్ శ్రీనివాస్ జస్ట్ అలా సైడ్కు ఒక బిజినెస్ లాగా చిన్నగా టైంపాస్ కాకుండా వాళ్ళ ఆవిడని ఇక్కడ కూర్చోబెట్టి పిల్లలు ఎడ్యుకేషన్గా ఎదిగినా కూడా ఆయన ఒక కాలేజీలో వైస్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నా కూడా కాలక్షేపం కోసం నేను చెప్పే కదా అలా చేస్తూ ఉంటారు. శ్రీనివాస్ యాక్చువల్గా మీకు ఈ ఎక్స్పీరియన్స్ ఎట్లా వచ్చింది బిజినెస్ చేయాలి? ఆ బిజినెస్ చేసే టైంలో ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి కదా, ఈ ఐటమ్స్లో మీకు ఎట్లా క్యాలిక్యులేషన్స్ ఎలా ఉంటాయి? ఏవి అయిపోయినాయి, ఏవి తేవాలి, తర్వాత ఏవి అడిగిన తర్వాత వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో తీసుకురావాలి అని ఇవన్నీ కూడా మీకు ఎక్స్పీరియన్స్ తోటి వచ్చిందా, లేకపోతే మామూలుగానే అది మనం ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నాం. ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి దాదాపు ప్రతి ఐటమ్ మనకు ఐడియా ఉంది. అందుకని దాన్ని ఎట్లా అమ్మాలి, ఎట్లా రాసుకోవాలంటే కొంత 1 year, ఇప్పుడు 1.5 year అయింది. దాదాపు 1.5 year నుంచి కొంత ఎక్స్పీరియన్స్ తెచ్చేసుకున్నాం. ఎప్పుడైనా ఐటమ్ అయిపోయినా కానీ దాదాపు మేము ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి ప్రతి ఐటమ్ మాకు తెలుసు, ఏ పిల్లలు ఏ ఐటమ్స్ వాడుతుంటారు. కాబట్టి ఆ ఐటమ్ అయిపోగానే మళ్ళీ రాసేసుకుంటాం. ఎప్పటికప్పుడు ఎవ్రీడే రాసేసుకుంటాం ఐటమ్. చాలా ఐటమ్స్ ఉంటాయి. బుక్ స్టాల్ అంటే దాదాపు ఒక 700-800 ఐటమ్స్ ఉంటాయి మినిమంగా. కాబట్టి ఆ డిఫరెంట్ ఐటమ్స్ అబ్జర్వ్ చేసి ఎప్పటికప్పుడు అంటే రోజు రాసిన ఒక 3-4 ఐటమ్స్ కంపల్సరీ మళ్ళీ కొత్తగా రాయవలసింది. వెరీ ఇంట్రెస్టింగ్ ఒకటి ఏంటంటే ఇవాళ రేపు ఏంటంటే డే బై డే ఇన్నోవేషన్స్, తర్వాత మ్యాసివ్ చేంజ్ వస్తున్నది ఆర్టికల్స్లో కానీ ప్రతి దాంట్లో కానీ. ఇప్పుడు స్కేల్ వచ్చిందంటే రేపు ఇదే స్కేల్ యాక్చువల్గా వెనుకబడిపోవచ్చు, కొత్త స్కేల్స్ రావచ్చు. ఆ పాత సామాన్ అంతా ఇలానే ఉండిపోవచ్చు. మీరు ఇంతకుముందు చెప్పారు పెన్స్ కూడా చాలా డిజైన్స్ వచ్చినాయి. సో ఇట్లా ఇన్నోవేటివ్గా కొత్త ఇంట్రడ్యూస్ అయిన టైంలో మరి పాత సామాన్ అమ్ముడు పోతుంది, దాని కూడా మళ్ళీ వాపస్ తీసుకుంటాం. అంత సడన్గా చేంజ్ ఏం రాదు, మనకు అబ్జర్వేషన్లో చేంజ్ అవుతుంది. అంటే కొంత ఒక 5% అట్లా ప్రాబ్లం అవుతుంది. కానీ జనరల్గా అంత ర్యాపిడ్ చేంజ్ కాకపోయినా ఒక 3-4 monthsలో మేము కూడా దానికి అడాప్ట్ అయిపోతాం. సడన్గా మేము మళ్ళీ ఐటమ్ తీసుకురాదు. ఇప్పుడు ఇది ఉంది, ఇది కొత్త న్యూ మోడల్ తీసుకొస్తుంది. ఇప్పుడు ఇది కూడా న్యూ మోడల్. ఇది పెన్సిల్ అని ఉంటుంది, పిల్లలు బాగా దీనికి బాగా ఇంట్రెస్ట్ చూపుతారు కాబట్టి ఇది తీసుకొచ్చాం. ఇప్పుడు మళ్ళీ కొత్త మోడల్ ఫ్లేర్ కంపెనీ ఉంటుంది, ఫేమస్ కంపెనీ. ఫ్లేర్ ఎక్స్ అని చాలా కంపెనీస్ ఉంటాయి. దాంట్లో ఇది కొత్తగా వచ్చింది, కొత్తగానే మోడల్ తీసేసుకుంటాం. అట్లా అన్ని దాదాపు ఏ న్యూ ఉంటే అన్ని ఆటోమేటిక్గా మేము తీసుకొస్తూనే ఉంటాం. దాన్ని బట్టి మనం ఉన్న కాంపిటీషన్ బట్టి మనం చేంజ్ కావాలి, అట్లా అవుతున్నాం. దాదాపు ఇక్కడ ఈ సుభాష్ నగర్ ఏరియాలో ఉన్న బుక్ స్టాల్ అయితే ఈ మొత్తం ఏరియాలో ఇదే ఒక బుక్ స్టాల్. సీతారాం ఒకటి యాక్చువల్గా మీ బిజినెస్ అయితే నేను చిన్నప్పటి నుంచి అందులోనే పుట్టి పెరిగావు అన్నట్టుగా ఇక ఆర్టికల్ ఎక్కడ ఉందంటే తీసుకొచ్చి ఇస్తావు, ఓకే నో ప్రాబ్లం. చిన్న చెంచా దగ్గర నుంచి గిన్నె దగ్గర నుంచి తెచ్చిస్తావు కదా. ఇవన్నీ కూడా యాక్చువల్గా ఒకసారి వస్తారు, ఒక 100 మంది వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వారంలో ఒక 100-200 మంది వచ్చారు మీకు పెళ్లి బిజినెస్ కోసం అని. నువ్వు అన్ని కూడా ఆర్టికల్స్ అమ్ముతుంటావు కదా. అది చిన్నవి ఎన్నో పోతుంటాయి యాక్చువల్గా. వాటిని మళ్ళీ తీసుకువచ్చి వీటిని రీప్లేస్ చేయాలి. ఈ క్యాలిక్యులేషన్ ఎట్లా వస్తుంది మీకు యాక్చువల్గా? ఇది జీన్స్ ఒకటి. ఫస్ట్ ఏంటంటే మా పేరెంట్స్ నుంచి వచ్చిన జీన్స్. మా మైండ్ ఏంటంటే ఒక్కొక్కరి రూట్లో ఒక్కొక్క మైండ్ ఇలా ఉంటుందో మేము రోజుకు ఎలా ఎంకరేజ్ కావాలి, ఏ ఐటెం పెడితే అది అవుతుంది. ఒక చెంబు ఉంటుంది, ఎప్పటికీ అదే రకమైన చెంబు ఉండేదంటే కస్టమర్ కొనరు. దాన్ని చేంజింగ్ పెడితే ఏమవుతుందంటే ఆ పాత దాన్ని తీసేసి కొత్త దాన్ని పెడతారు. వీళ్ళు ఇది పెట్టగానే వాళ్ళ ఇంటికి ఎవరో అక్కడ కొడతారు, ఇది ఎక్కడ తెచ్చారంటే మన పేరు చెప్తారు. దాంతో లేకుంటే మాకు కూడా ఎవరన్నా మాకు సప్లై చేసే వాళ్ళు కూడా రోజు వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి. ఆ గ్రూపులలో కొత్త వెరైటీస్ వాళ్ళకి రాగానే వాళ్ళు పెడతా ఉంటారు. దాన్ని మేము రిసీవ్ చేసుకొని వాటిని ఆర్డర్ పెట్టి కస్టమర్కి ఎప్పటికీ న్యూ ఐటము, చేంజింగ్ ఐటము ఇస్తేనే మాకు సేల్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళకు కూడా వాళ్ళ ఇంట్లో కూడా కొత్త బిల్డింగ్లు కట్టుకుంటూ ఉంటారు. ఆ బిల్డింగ్కి సంబంధించిన ఐటమ్ దాంట్లో ఇట్లా వాళ్ళు మాకు మేము వాళ్ళకి చెప్పడము. మేము కంపెనీ మీటింగ్లలో ఉంటాయి, వాళ్ళు ఆ మీటింగ్లలో కూడా చెప్తా ఉంటారు, ఇలా ఉంటాయి ఇంటికి ఇలా ఉంటుంది. ఆ మోడల్ బట్టి దాన్ని బట్టి మేము ఇంక్రీజ్ అయ్యి మేము తీసుకొచ్చి అక్కడ మార్కెట్లో షాప్లో పెట్టామని సేల్ అవుతూ ఉంటుంది ఆటోమేటిక్గా. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు గ్యాస్ కానీ కుక్కర్స్ కానీ ఇవన్నీ కూడా తీసుకుపోతారు కదా, బట్ సర్వీసింగ్ కూడా మీరు చేస్తున్నారు. నేను అనేది ఏంటంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఇంత పెద్ద బిజినెస్ రన్నింగ్ చేస్తూ కూడా బట్ సర్వీసింగ్ నువ్వే ఎక్కువ చేస్తావు దగ్గర ఉండి. దానికి స్పెషల్గా ఒక సర్వీసింగ్ సెంటర్ పక్కకు పెట్టాలి అనే ఐడియా ఉండాలేమో అనిపిస్తుంది. ఎందుకంటే మీ బిజినెస్ లాస్ అవుతుంది.
బిజినెస్ లాస్ కాదు, సర్వీస్తోనే మనం ఇంక్రీజ్ అవుతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వీస్ వస్తాం వాళ్ళు వచ్చినాక మనకి ఎప్పుడు వారం రోజులకి ఈ ఐటమ్ కొనాలి అని వాళ్ళకు మైండ్లో వస్తుంది. సర్వీస్ వచ్చినప్పుడు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పావు గంట మేము సర్వీస్ చేయడానికి టైం అంటే మన ఇది చేయనప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళంతా షాప్ అంతా చెక్ చేస్తాం. చెక్ చేసినప్పుడు ఇంకోసారి పోయినప్పుడు అరే ఈ ఐటమ్ ఇక్కడ ఉంది, వాళ్ళ ఇంట్లో ఏదైనా అవసరం పడుతుంది, నేను పోయినా అక్కడ ఈ ఐటమ్ తెచ్చుకుంటే మనకు అందుబాటులో ఉంటుంది, మనకు బెటర్ దాన్ అని ఉద్దేశంగా వాళ్ళు ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేము బిజినెస్ లో ఇంక్రీజ్ కావడానికి సర్వీస్. ఎక్కడికి పోయినా ఎవరింటికి పోయినా కొత్తగా ఎవరైనా వచ్చినా కానీ అరే ఈ ఐటమ్ కావాలంటే సీతారాముల కొండి, ఈ సర్వీస్ కావాలంటే సీతారాముల కొండి, ఈ ఐటమ్ కావాలంటే సీతారాముల కొండి అనేది ఒక పబ్లిక్ లా ఆ పేరు అనేది పాపులర్ అయిపోయింది. ఆ పాపులర్ తోనే మాకు ఇంత కారణం. ఇప్పుడు నువ్వు ఇంత బిజినెస్ చేసావు కదా, ఎవరికైనా ఈ దగ్గర రిలేటివ్స్ కానీ నియర్ అండ్ డియర్ వాళ్ళు బిజినెస్ చేసుకుంటే వాళ్ళకి ఏమైనా సలహాలు సూచనలు 100% సలహాలు సూచనలు ఇస్తాం. అంటే ఇచ్చావు ఇద్దరికి 100% చాలా మందికి ఇచ్చాం. వాళ్ళు ప్రతి ఒక్కరు ఊరికి వచ్చే ఉన్న కలమంది పోరు, చూడని పోరు. వాళ్ళకు ఆర్థికంగా కానీ మాకున్న రిలేషన్ బిజినెస్ వ్యాపారంలో కూడా పరిచయం చేసి వాళ్ళ దిమ్మగారు నాదే పిల్లకి సామాన్ ఇవ్వండి అని చెప్పినా వాళ్ళు కూడా డెవలప్ అయ్యింది. ఇప్పటికి ఎవరు నష్టం చేయలేదు, నష్టపోలేదు. నాకు 2 రకాల సేఫ్ అయిపోతున్నాను. వీడేమో ఇక్కడ సేఫ్ అవుతున్నాడు అంటే వ్యాపారం వీడికి హోల్సేల్ వ్యాపారం పరిచయం చేసినందుకు వాళ్ళ దగ్గర కూడా మనకు మంచి అభిప్రాయం వస్తుంది. గ్రేట్ ఇలా వీడియో తీసుకుంటే